నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని మాట చేత ఆదరించబడుతున్నారని ప్రభువుని స్తుతిస్తున్నాను. భక్తుడు అంటున్నాడు, నా ఎత్తైన కోట ఆయనే, నా దేవుడే, కనుక ఎలాంటి పరిస్థితులు కూడా నన్ను కదిలించలేవు అని. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి విశ్వాసము, ఇట్టి ఒప్పుకోలు కలిగి జీవించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. శ్రమ వేళలో, అవమానాలలో, నిందలలో, ఇబ్బందులలో, వ్యాధులలో, సమస్యలు వచ్చినప్పుడు కదిలించబడే అనుభవం ఉంటుంది. అటు ఇటు ఊగిపోయి, అటు ఇటు తొట్టిల్లిపోయే పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. భక్తులు దేవుని యందు నిజమైన విశ్వాసం నిలిపిన ప్రతి ఒక్కరూ ఎలాంటి పరిస్థితిలో కూడా కదిలింపబడరు. అట్టి విశ్వాసములో మనము కూడా నిలిచియుందుముగాక. చాలిన దేవునిగా, ఎత్తైన కోటగా, దుర్గముగా నీవున్నావయ్యా అంటూ ఆయన వైపు చూస్తూ యేసయ్య మార్గాలలో మనము నడిపించబడుతూ కదలని స్థిర విశ్వాసముతో నిలిచియుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. గడిచిన ప్రతి క్షణము కూడా మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి సురక్షితాన్ని ఇచ్చారు, క్షేమాన్ని కలుగు చేశారు. మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చారు నానా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా ఎత్తైన కోటము నీవే అని, ఎలాంటి పరిస్థితులు కూడా నీలో నుండి నన్ను కదిలించలేవని, ఇట్టి ఒప్పుకోలుతో, స్థిరమైన విశ్వాసముతో, సడలని విశ్వాస బలముతో మేము కొనసాగుటకు కృపద ఇచ్చేయండి. ఈ లోకములో మాకు ఎదురవుతున్న ప్రతి శోధనను కూడా జయించడానికి కావలసిన శక్తిని, బలమును, స్థిరతను కలుగు చేసి నడిపించండి అయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దుర్గమైన దేవుడవు, చాలిన దేవుడవు, ఆశ్రయపురమైన దేవుడవై ఉన్నావు. ప్రతి పరిస్థితుల్లో కూడా నాయన మా చేయి విడువక నడిపిస్తున్నారయ్యా. మీ దయగలిగిన రెక్కల చాటున మమ్మలను కాయుచూ భద్రపరుస్తున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని అట్టి విశ్వాసములో నడిపించండి, అట్టి స్థిరతలో నడిపించండి. మీ వైపు చూసే దృష్టిని కలుగు చేయండి, మీపై ఆనుకునే మనసును కలుగు చేయండి, మీలో నిలిచి ఉండే బలమును కలుగు చేయండి. వారే బలహీనతలో ఉన్నప్పటికీ విడుదలనిచ్చి నూతన శక్తితో, బలముతో నింపి మీ సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. తప్పకుండా ఇతరులకి ఇది షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ, సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.